అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి పర్మనెంట్ గా నిర్మిస్తున్న హైకోర్టు యొక్క అప్డేట్ అయితే ఇస్తానండి. వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ వీడియో నేను 13 జూలై 2025 సాయంత్రం 4:30కి అయితే వీడియో తీస్తున్నానండి. చూడండి, ఇటు సైడ్ మొత్తం కూడా ఈ రాఫ్ట్ ఫౌండేషన్ వేసుకున్న ఐరన్ రాడ్స్ మొత్తం కూడా తీసేస్తున్నారు. చూడండి, ఈ ఐరన్ రాడ్స్ ఎందుకు తీశారంటే యాక్చువల్గా ప్రీవియస్గా మనకి ఇది కట్టింది వచ్చి షాపూర్జీ పాలెంజీ వాళ్ళంది. ఇప్పుడు ఏంటంటే కాంట్రాక్టర్ చేంజ్ అయింది. ఎన్సీసీ వాళ్ళు అయితే ఇప్పుడు కడుతున్నారండి దీనికి. అందువల్ల ఏంటంటే ఈ షాపూర్జీ పాలెంజీ వాళ్ళకి ఈ మెటీరియల్ అని యూజ్ చేశారు కదా ఇక్కడ ఈ రాఫ్ట్ ఫౌండేషన్ కోసం. సో ప్రజెంట్ ఇక్కడ మనకి ఎలాంటి ఫౌండేషన్ జరగలేదు కాబట్టి, కాంక్రీట్ అని ఎలాంటి వేయలేదు కాబట్టి, ఐరన్ రాడ్లు కూడా అన్ని తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కాబట్టి. రిమైనింగ్ అటు సైడ్ అంతా మనకు రాఫ్ట్ ఫౌండేషన్ అయిపోయింది కాబట్టి అవి మాత్రం టచ్ చేయరండి. ఈ ఐరన్ రాడ్స్ మాత్రమే తీసుకెళ్ళిపోతున్నారు. సో మొత్తం కూడా ఇప్పుడైతే ఒక్కొక్కటైతే రిమూవ్ చేసి అయితే పెట్టుకోమన్నారు. చూడండి, ఈ వీక్ మొత్తం ఈ ఐరన్ రాడ్స్ మొత్తం కూడా క్లియర్ చేసేస్తారండి. తర్వాత మళ్ళీ ఎన్సీసీ వాళ్ళు అయితే కొత్తగా వేసుకొని అయితే యూజ్ చేస్తారు ఈ ఐరన్ రాడ్స్ మొత్తం. ఒక్కోటి చూడండి ఐరన్ రాడ్లు ఎలా ఉన్నాయో, మామూలుగా లేవు. ఒక్కోటి అంటే నీళ్ళలో ఉండేది కదా, బాగా తుప్పు అయితే పట్టున్నాయి అనమాట ఐరన్ రాడ్స్. ఇవన్నీ కూడా మనకు షాపూర్జీ పాలెంజీ వాళ్ళది, అవి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా అయితే ఎన్సీసీ వాళ్ళు అయితే ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నారండి. ఈ ఎన్సీసీ వాళ్ళు యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ హైకోర్టు అనేది B+G+7 ఫ్లోర్స్ విధానంతో అయితే ఉంటుందండి ఇది. ఇవన్నీ కూడా ఎన్ని ఐరన్ రాడ్స్ యూజ్ చేస్తున్నారు చూడండి ఈ రాఫ్ట్ ఫౌండేషన్ కోసం అయితే. మొత్తం కూడా రిమూవ్ చేస్తున్న ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా చూడండి ఎంతెంత పొడవు ఉన్నాయో ఒక్కోటి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఏంటంటే ఈ ఐకానిక్ టవర్ సంబంధించింది కానీ, అలాగే ఈ పర్మనెంట్ హైకోర్టు కానీ, అలాగే అసెంబ్లీ కానీ, ఇవన్నింటి కూడా బేసిక్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారండి. ఎందుకంటే మనకు బేసిక్ వర్క్ అనేది మెయిన్ కదా. ఎందుకంటే 6 years పాటు నీళ్ళలోనే ఉండే ఇంకా బురదంతా నీట్గా ఉంటుంది. వెహికల్స్ ఏదైనా వచ్చినా కూడా బూరుకుపోద్ది కాబట్టి కుంగిపోతుంటుంది. దానివల్ల ఏంటంటే ఇబ్బంది ఉంటుంది వర్క్ అనేది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఏంటంటే నీట్గా డీవాటరింగ్ చేసేసి కిందంతా ఒక ఫ్లాట్గా అయితే చేసుకుంటున్నారు మట్టిని పోసి గట్టిగా అయితే. ఇక్కడ మనకు రాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర చూద్దాం ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ మొత్తం కూడా నీట్గా ఎండిపోయి పగుళ్ళతో వచ్చేస్తున్నాయి చూడండి బురదంతా కూడా. ఐరన్ రాడ్లు ఇవన్నీ పనికిరాని ఐరన్ రాడ్లు మొత్తం తీసేస్తున్నారండి వంగిపోయినట్టు. కానీ ఇంకా పనికిరావు అనుకున్న ఐరన్ రాడ్ తీసైతే పక్కన పెట్టుకోమన్నారు. అంతా చూడండి, ఇవన్నీ కూడా పిల్లర్స్ వస్తాయి అనుకుంటున్నానండి. అటుపక్క చూడండి మొత్తం ఒక సైడ్కి అయితే వంగిపోయి ఉంది ఇక్కడ ఐరన్ రాడ్స్ మొత్తం. ఈ పిల్లర్స్కి వేసిన మొత్తం ఒక సైడ్ ఉన్న ఐరన్ రాడ్స్, అన్ని ఐరన్ రాడ్స్ కూడా ఒక వంగి ఉన్నాయి ఈ విధంగా అయితే. సో ఇవన్నీ కూడా సరి చేసుకుంటారండి ఖచ్చితంగా. ఎలా తుప్పు పట్టి ఎలా వైట్ అయిపోయినా చూడండి ఐరన్ రాడ్స్ మొత్తం కూడా. అంటే ఇక్కడ ఉన్న వంగిపోయిన అవన్నీ కూడా నీట్గా క్లియర్ చేసేస్తున్నారండి. చిన్న చిన్న ఐరన్ రాడ్స్ ఇక్కడంతా ప్రీవియస్గా ఇదంతా బాగా వంగిపోయింది ఐరన్ రాడ్లన్నీ. అవన్నీ కూడా చాలా వరకు రిమూవ్ అయితే చేసేస్తున్నారు. ఇక్కడ సైడ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ మిడిల్లో చూడండి ఐరన్ రాడ్స్ ఎలా వేస్తున్నారు, చక్కగా వేస్తున్నారు చూడండి మొత్తం కూడా. ఇదేనండి ఈ వీడియో తర్వాత నేను ఇంకా ఐకానిక్ ఈ హైకోర్టుకి సంబంధించిన వర్క్ మెయిన్ వర్క్ స్టార్ట్ అయితేనే ఇంకా వీడియో అప్డేట్ ఇస్తానండి. ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా సేమ్ ఇదే వర్క్ ఉండే. కాకపోతే అప్పుడు వీడియోలో మనకు ఈ ఐరన్ రాడ్స్ రిమూవ్ అవంతా జరగలేదండి. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే జరుగున్నాయి. పెద్ద చేంజ్ ఏం లేదు అప్పటికి ఇప్పటికి, ఒక 1 week బ్యాక్కి ఇప్పటికి. సో అదండి ప్రజెంట్ అయితే మనకు ఇక్కడంతా కొంచెం వాటర్ అయితే ఉంది. కింద కూడా మనకు ఫౌండేషన్ అయితే జరిగిందండి కిందంతా కూడా. ఇదివరకు అయితే లేదు, ఇది కనిపించేది కాదు. మొత్తం బురద పేరుకోపోయి ఉండేది కదా మనకి, ఇది కనిపించేది కాదు. ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు. వెహికల్స్ అవన్నీ కూడా రావడానికి, పెద్ద పెద్ద వెహికల్స్ అవి వచ్చినప్పుడు ఇరుక్కోపోకుండా బురద క్లియరెన్స్ అవన్నీ కూడా జరిగిపోయినాయి కాబట్టి ఆల్రెడీ ఫౌండేషన్ కూడా అయిపోయింది. వీటి మీద వర్క్స్ అయితే ఇంకా చాలా స్లోగా అయిపోద్ది. ఎందుకంటే మనకు ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్ కదా, దానికోసమే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అదైతే జరిగిపోయింది కాబట్టి ఇంకా వర్క్స్ స్టార్ట్ అయితే మాత్రం స్పీడప్ చేస్తుంది, ఖచ్చితంగా స్పీడ్ అందుకుంటుంది వర్క్ అయితే. అన్నీ కూడా అవతలికి వెళ్ళడానికి అయితే చిన్న ఇది తీసుకున్నారనమాట. ఐరన్ రాడ్స్ చూడండి మొత్తం కూడా. దాని ఫ్రంట్ ఉన్నదే మనకు ప్రజెంట్ ఉన్న హైకోర్టు, దీని పక్కనే మనకు పర్మనెంట్ హైకోర్టు అనమాట. ఇది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మాస్టర్ ప్లాన్లో ఈ డిజైనింగ్ అనేది అందరిని అట్రాక్ట్ చేస్తుంది కదా, దానివల్ల అయితే అందరైతే ఎదురు చూస్తున్నారు. ఇలాగే ఐకానిక్ టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, ఈ 3 అనేది అందరూ మెయిన్గా అవుతుంది, ఎప్పుడు అవుతుంది ఏంటని ఎదురు చూస్తున్నారు. 2028-27 కల్లా ఆల్మోస్ట్ ఒక 50%, 60% అయితే కంప్లీట్ అవుతుందని అయితే అనుకుంటున్నానండి. చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటో.
ఇవన్నీ కూడా బాగా తుప్పు పట్టిపోయి ఉన్నాయి ఐరన్ రాడ్స్. ఇవన్నీ కూడా తుప్పు పట్టిన కూడా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఐరన్ రాడ్స్ కూడా ఏమవు 8 రోజులు వాటర్లో ఉన్నా కూడా. ఇవన్నీ పక్కనైతే కొన్ని పడిపోయినట్టు అవన్నీ కూడా తీసి పక్కనైతే పెట్టున్నారు. ఇవన్నీ మనకు పిల్లర్స్ అనుకుంటానండి. ఇటువైపు 4, అటువైపు 4, మిడిల్లో ఒక 4 ఇలా దిమ్మల్లాగా వేసి పెట్టుకున్నారు ఐరన్ రాడ్లతో అయితే. ఇదండి ఇక్కడైతే ఈ పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించిన వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఇదండి మీరు చూసారు కదా, ప్రజెంట్ మనకి ఏంటంటే పర్మనెంట్ హైకోర్టు యొక్క పనులు అయితే ఈ విధంగా జరుగున్నాయండి. సో ఇదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎండ్ కార్డులో మనకు ఐకానిక్ టవర్ గురించి కూడా ఎండ్ కార్డులో అయితే ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి అయితే చూడండి. సో ఇక్కడ తర్వాత ఏంటంటే మనకి హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎప్పుడైతే బేసిక్ వర్క్స్ స్టార్ట్ అవుతాయో ప్రాపర్గా అప్పుడే నెక్స్ట్ వీడియో అయితే అప్డేట్ ఇస్తానండి క్లియర్గా. ఏంటంటే ఇది మనకు 3వ వీడియో. ఫస్ట్ వీడియోలో వచ్చేసి అప్పుడే జస్ట్ బురద క్లియరెన్స్ పనులు డీ వాటరింగ్ అయితే అవుతుండే, ఆ వీడియో అయితే అప్డేట్ ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో మొత్తం డీ వాటరింగ్ అయిన తర్వాత కూడా క్లియర్గా ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా మొత్తంగా రిమూవ్ చేస్తున్నారు. సో ఇదండి, ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.